ఒక వ్యక్తి కుటుంబంలో ఎందుకు కరువు కలుగుతుంది అంటే, ఆ వ్యక్తి దేవునికి పరిశుద్ధ స్థలముగా ఉండవలసినటువంటి దేహాన్ని, హృదయాన్ని, ప్రాణాన్ని హేయమైన క్రియల చేత నిత్యము అపవిత్రపరుచుకుంటూ ఉన్నందువల్ల కుటుంబములో కరువు. అర్థమవుతుందని నేను చెప్తున్న మాటలు. నువ్వు ఎంత సంపాదిస్తున్నా ఇంట్లో ఎందుకు కరువు విలయ తాండవం చేస్తుంది అంటే, దేవుని బిడ్డ, దేవుడు కోరుకున్నాడు నీవు ఆయనకు దేవాలయంగా, పరిశుద్ధ స్థలంగాను, అతి పరిశుద్ధ స్థలంగా ఉండాలని. ఆయన నీలో వచ్చి నివసించాలని ఇష్టపడుతున్నాడు. అటువంటి అతి పరిశుద్ధ స్థలముగా ఉండవలసినటువంటి నీ ప్రాణాత్మ శరీరములను హేయమైన క్రియల చేత నిత్యము అపవిత్రపరుచుకుంటూ ఉన్నందువలన దేవుని బిడ్డ నీ ఇంట కరువు విలయ తాండవము చేస్తూ ఉంది. ఆమేన్.